హాయ్ వియర్స్, అడ్వకేట్ కవిత బాలాజీ అండి. మీ ముందు ఇవాళ మళ్ళీ ఒక లీగల్ టిప్తో మీ ముందుకు వచ్చాను. దిస్ ఇస్ ఫర్ జనరల్ పబ్లిక్. మన జూనియర్స్కి కూడా ఒక నాలెడ్జ్ ఉంటుంది. ఎప్పుడు కానీ మనము ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో అంటే లోవర్ కోర్ట్స్లో ఏవైనా ఒక కేసులు ఫైల్ అయినాయి, అప్పుడు ఒక ఆర్డర్ బయటికి వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి అనేసి అంటే ఇనీషియల్గా చిన్న చిన్న ఆర్డర్స్ ఒక ఐఏ అంటే ఒక చిన్న చిన్న పిటిషన్స్, మెయిన్ పిటిషన్లో చిన్న చిన్న పిటిషన్స్ వేసుకుని అవి ఇవి అడుగుతూ ఉంటారనమాట. అట్లా అడిగినప్పుడు మీకు ఫేవరబుల్గా ఆర్డర్ రాలేదు. అప్పుడు మీరు ఏం చేయాలి? ఆ జడ్జ్మెంట్ని తీసుకుని సిఆర్పి, సివిల్ రివిజన్ పిటిషన్ అని చెప్పి హైకోర్టులో వెళ్ళి దానిలో అప్పీల్ చేసుకుంటే దాన్ని మళ్ళీ రెమిట్ చేస్తారు. ఒక్కొక్కసారి రెమిట్ చేసి రివ్యూ చేయమంటారు, అంటే మళ్ళీ చూడండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అదొక ఆర్డర్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ లోవర్ కోర్టులో పాస్ అయిన ఆర్డర్ని కొట్టేస్తారు. అప్పుడు మీకు ఆ ఆర్డర్ అమల్లోకి రాదనమాట. ఇలా చేస్తే మీకు ఒక డిస్ట్రిక్ట్ కోర్టులో అంటే లోవర్ కోర్టులో వచ్చిన అన్ఫేవరబుల్ ఆర్డర్స్ అన్నిటిని మీరు తీసేసుకోవచ్చు, కొట్టేసేయించేయచ్చు అనమాట. ఇలా చేసుకుని మీరు బెనిఫిట్ పొందుతారని చెప్పి నేను ఈ వీడియో తీశాను. Like, share and subscribe my channel and these are my legal tips. Thanks for watching. Kavita Balaji here. Like, share and subscribe my channel. Thank you.